వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. విపక్షాల ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం భూ పట్టాదారు చట్టాన్ని సమర్థించింది. మరో 3 ఏళ్లు పట్టే అవకాశం ఉన్న సమగ్ర రీసర్వే పూర్తయిన తరువాత ఏపీ భూ పట్టాల చట్టం అమల్లోనికి వచ్చే అవకాశం ఉంది. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన ముసాయిదా ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాలకు అనుగుణంగా సొంత చట్టాలను రూపొందించుకోవాలి అని కేంద్రం కోరింది. ప్రైవేటు భూములకు ఈ చట్టం రక్షణ కల్పిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అయితే ప్రైవేటు భూములను లాక్కోవటానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. అయితే ఈ అంశంపై బ్యూరోక్రాట్లు మరియు న్యాయ నిపుణులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు సమర్థిస్తే మరికొందరు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. క్రింది స్థాయి కోర్టుల్లో పెండింగ్లో ఉన్న సివిల్ వివాదాలకు ముగింపు పలికేందుకు రాష్ట్రాలు చట్టాలు తీసుకురావాలని కేంద్రం కోరింది. దేశవ్యాప్తంగా శాంతి భద్రతల సమస్యలు, నేరాలకు భూ వాద్యాలే ప్రధాన కారణమని కేంద్రం గుర్తించింది. భారతదేశంలో భూమి విలువైన ఆస్తి కాబట్టి దిగువ కోర్టులు భూమి టైటిల్పై వాద్యాలతో భారం పడుతున్నాయి. చట్టం మద్దతుదారులు ల్యాండ్ పార్సెల్స్ చిన్నవి మరియు ఆస్తి వారసత్వంగా పొందవలసి వచ్చినప్పుడు వ్యాజ్యాలు పెరుగుతూ వస్తున్నాయి. వివిధ రికార్డుల ఉనికి మరియు ప్రభుత్వ స్థాయిలో వివిధ శాఖల నిర్వహణలో టైటిల్పై సంక్లిష్ట సమస్యలకు దారి తీస్తోంది. ఎందుకంటే భూమి యాజమాన్యాన్ని నిరూపించడానికి చివరి మరియు ప్రామాణికమైన భూమి రికార్డును సూచించడానికి ప్రస్తుత చట్టాల్లో నిర్వచనం లేదు. 3 దశాబ్దాలుగా కేంద్రం ఈ అంశంపై అధ్యయనం చేసి సామాన్యుల కష్టాలకు ముగింపు పలికేందుకు అనేక చట్టాలను తీసుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ల్యాండ్ టైటిలింగ్ చట్టం భూ ఆస్తి యజమానికి నిశ్చయాత్మకమైన టైటిల్తో పాటు ప్రభుత్వం నుండి హామీ ఇవ్వటం ద్వారా అన్ని వివాదాలకు ముగింపు పలకాలని భావిస్తోంది.